ఒరే మనల్ని శిక్షిస్తారే, మనం ఇబ్బంది పడతామే అనేటువంటి భావం ఎక్కడ లేదు. బదిలీలాగా ఉంది. సస్పెన్షన్, మళ్ళీ సస్పెన్షన్ రివోకింగ్, మళ్ళీ రీపోస్టింగ్ అనేటువంటి, మళ్ళీ ఆ సస్పెన్షన్ కూడా రెగ్యులరైజేషన్. వీటికి సంబంధించి 10 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకోవడమా, లేదా రాజకీయ నాయకుడు పలుకుబడి ఉపయోగించుకోవడమా, పనులు చక్కబెట్టుకోవడమా. మీరు ఈ రోజు జరిగినటువంటి కారణం మీద, మైనర్ బాలిక జరిగినటువంటి దాని మీద ఆ సీఐ నిర్లక్ష్యం కనపడుతుంటే, ఆ సీఐ మీద విచారణ జరిపిస్తే ఈ రోజు మీరు ఆ సీఐ చేసినటువంటి నేరాల ఘోరాల, రవి నాయక్ చేసినటువంటి నేరాల ఘోరాల మీద పూర్తి స్థాయి విచారణ జరిపితే అటువంటి వ్యక్తి పోలీసు శాఖలో ఉండడానికి కూడా అర్హుడు కాదు, అనర్హుడు. దొంగ కేసులు పెడితే ఆ వ్యక్తి, ఆ రవినాయక్ అనేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దొంగ కేసులు పెడితే, వాళ్ళ దగ్గర బలవంతంగా ఫిర్యాదు దగ్గర వచ్చినటువంటి వాడి దగ్గర జరిగినటువంటి దానికి భిన్నంగా రాయించుకుంటే, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడితే, కోర్టులో ముద్దాయిని హాజరుపరిస్తే, అక్కడ వెళ్లి పాపం ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వాడు, అమ్మా నేను ఈ ముద్దాయి మీద ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వలేదు, నా దగ్గర పోలీసులు బలవంతంగా రాయించుకున్నారు, కాబట్టి నేను ఆ కేసు వాపసు తీసుకుంటానని చెప్పి న్యాయమూర్తి ముందు చెప్తే, న్యాయమూర్తి చీవాట్లు పెట్టి ఇవే మీరు చేసే పనులని చెప్పి ఆ వ్యక్తికి రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది.